సిద్దిపేటలో జరిగే హాఫ్ మ్యారథాన్కి అయితే వెళ్దామని రెడీ అయిపోయాం. 5K, 10K, 21 కిలోమీటర్స్ అని 3 రకాలు ఉంటాయి. సో వీళ్ళే మన రన్నర్స్. జనగాం నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో హాఫ్ మ్యారథాన్కి వెళ్ళడానికి మార్నింగ్ 4K స్టార్ట్ అయిపోయాం. ఇది సిద్దిపేటలో ఉన్న రంగనాయక సాగర్ డ్యామ్. ఈ డ్యామ్ మీదనే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి హాఫ్ మ్యారథాన్వి. మేమే లేట్గా వెళ్ళినాం, దాదాపు ఒక 1 అవర్ లేట్ వెళ్ళాం. 7 వరకు అయింది. సిద్దిపేట రంగనాయక సాగర్ జనగాం టీమ్ మారథాన్ చూడండి. చెరువుతో పాటు హ్యాపీ వాతావరణం ఉంది ఇక్కడ, ప్లజెంట్ క్లైమేట్. ఆరోగ్యమే మా భాగ్యం అని పెద్దలు అన్నారు కదా, అందుకనే రోజు పొద్దున్న లేచి వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి. రైట్, I just started running 21K. Feels so good. నా టార్గెట్ ఏంటంటే 2 అవర్స్లో కంప్లీట్ చేయాలి 21Kని. రంగనాయక సాగర్ డ్యామ్, సిద్దిపేట్. Just completed 2nd kilometer. ఇక్కడ రన్నింగ్ చేస్తున్నా ఫీల్ ఏమి ఉండదు. చుట్టూ ఎన్విరాన్మెంట్ చూస్తూ ఉంటే సూపర్ అనిపిస్తుంది అసలు. మొత్తం డ్యామ్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అక్కడికి మొత్తం 12 కిలోమీటర్స్ ఉంటుంది రౌండ్ వేయడానికి. బట్ మనం 10.5 వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. మీరు సిద్దిపేట వస్తే మాత్రం ఈ డ్యామ్ చూడండి. సో సీనరీ అంతా చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్. 8th కిలోమీటర్ కంప్లీటెడ్. 8th kilometer completed. Feel so energetic. Nervous pains common, but still I'm keep moving around the dam. Feel not good, but these pains are giving me happy. Masundi. Hi. He's saying hi to me. ఎంత నర్వస్ ఉందంటే దేవమ్మ. బట్ ఈ పెయిన్సే నిజమైన హ్యాపీనెస్ ఇస్తాయి. ఐ కీప్ మూవింగ్. సో 9th kilometer కూడా కంప్లీటెడ్. 9th kilometer కూడా కంప్లీటెడ్. కొంచెం నర్వస్ ఉంది, తొడలు లాగుతున్నాయి. బట్ ఐఎమ్ కీప్ మూవింగ్. చెప్పాక ఈ నొప్పులే నాకు అసలే సంతోషాన్ని ఇస్తాయని. ఐ లవ్ యూ. 9th kilometer కంప్లీటెడ్. సీ ద డ్యామ్ రిజర్వాయర్. అప్పటి నుంచి నేను చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అమ్మా, బట్ 10 kilometer కంప్లీట్ కాలేదు. బట్ ఐ కీప్ మూవింగ్. ఇక్కడ కెమెరా పట్టుకుని ఒక ఆయన నిలబడ్డాడు. ఇక్కడ హాఫ్ డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయినట్టు ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ సెన్సార్స్ అనేవి ఉన్నాయి. మన షెడ్ దగ్గర ఉన్న చిప్లో సెన్సార్స్ ఉంటాయి, అవి డిటెక్ట్ చేసుకుంటే సెన్సార్ రీడర్స్. హాఫ్ మ్యారథాన్ కంప్లీటెడ్. మన సెన్సార్ మీద ఉన్న చిప్ని డిటెక్ట్ చేసుకుంటే వచ్చిన సౌండ్ అది కీ అని వస్తుంది. బట్ ఐఎమ్ స్టిల్ కీప్ మూవింగ్. ఇప్పటివరకు 14 kilometers కంప్లీటెడ్. 7 14 అంటే ఒక 66% కంప్లీట్ అయింది. మోర్ 33%. చాలా టైం లోపల కంప్లీట్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద బిబ్. You have run 16 kilometers in 88 minutes and 53s. The last 1 kilometer took 5 minutes and 45s. Keep it up. సో విన్నర్గా 16 kilometers కంప్లీటెడ్. మోర్ 5 kilometers ఉన్నాయి. ఇక్కడ 5 kilometersకి 2 kilometersకి ఒకసారి ఫ్రూట్స్, వాటర్ బాటిల్, ఇంకా ఖర్జూరాలు కూడా ఇస్తూ ఉంటారు. సో ఇది తినడమే మంచిగా అనిపిస్తుంది నాకు. 18 kilometers completed. Less than 3 kilometers are there. రంగసాగర్ చెరువు. దాదాపు కంప్లీట్ అయిపోయింది.
ఇంకా 600 మీటర్లే ఉంది అంతే. ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నా. కెమెరాకి చెమట పట్టి వీడియో కరెక్ట్గా రావట్లేదు. జస్ట్ 500 మీటర్స్. ఫైనల్లీ టార్గెట్ కంప్లీటెడ్. సో హ్యాపీ. అండ్ ఈ 21 కిలోమీటర్స్ ఎలా జరిగాయంటే యావరేజ్గా 5 minutes 34 seconds పట్టింది. ఇప్పుడు మీరు ఒక్కొక్క కిలోమీటర్కి ఎంతెంత టైం తీసుకున్నానో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. కొంచెం ఎక్కువ పట్టింది, బట్ అనుకున్న టైంలో కంప్లీట్ చేశాను. 2 hours కంప్లీట్ చేయాలనుకున్నా 1 hour 57 minutes పట్టింది. ఇక్కడ టార్గెట్ కంప్లీట్ చేసినందుకు వీళ్ళు మనకు ఒక మెడల్ ఇస్తారు. సో అలా మనం మెడల్ వేస్తున్నారు. ఇక్కడ హాఫ్ మ్యారథాన్ జరుగుతుందని చెప్పింది ఈయననే, నరేష్ అన్న. నాకు రైట్ సైడ్లో ఉంది. సో లెఫ్ట్ సైడ్లో ఉంది శ్రీశైలం గారు. వీళ్ళిద్దరు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ టు యూ బోత్. సో ఫైనల్లీ రన్నింగ్ కంప్లీట్ చేసుకోగానే నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏందని నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే నేను ఎంత టైంలో కంప్లీట్ చేస్తాను రన్నింగ్ అని ఉంది. సో 21 kilometers మనం 1 hour 57 minutes 8 seconds కంప్లీట్ చేస్తాం. సో రన్నింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ ద మీల్స్. ఫుడ్ వీళ్ళు అరేంజ్ చేశారు. ఎందుకంటే మనం 850 rupees ఫీ పే చేసాం కదా, రిజిస్ట్రేషన్ ఫీ. సో అందులో పాటుగా మనకు వాటర్ ఇంకా ఫుడ్ ఉంది. ఆ ఫుడ్లో ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ అందరికీ పెడతారు. ఇక్కడ మనకు సూప్ ఒకటి, ఇంకా కిచిడి, ఉప్మా, ఎగ్స్. ఇంకా ఎగ్స్ ఎంత అంటే అది తినొచ్చు. సో ఐ విల్ టేక్ 6 eggs. అండ్ స్వీట్ మాత్రం బాగుంది, డ్రై ఫ్రూట్స్తో చేస్తారు. ఇది కేసరి స్వీట్. చిన్న చిన్న గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. లైక్ మన ఆరోతం కొడతాం చూసారా అవి. సో స్కోర్ కౌంట్ చేసి చిన్న ఎంకరేజ్మెంట్ అనమాట. ఇక్కడ పైన స్టేజ్ మీద చూసుకుంటే మాత్రం పైన గిఫ్ట్స్ ఇస్తున్నారు అందరికీ. టాప్ 2-3 వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. బట్ టార్గెట్ అచీవ్ చేసిన అందరికీ చిన్న మెడల్స్ ఇచ్చి పంపిస్తారు. అది కామన్. అండ్ సర్టిఫికేట్స్ కూడా ఒక 2-3 daysలో ఇస్తారంట. సో దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంటింగ్ ఆఫ్ ద స్పోర్ట్స్. సో గెస్ట్గా ఇక్కడ సంపూర్ణేష్ బాబు, మన సినీ నటుడు సంపూర్ణేష్ బాబు గారు వచ్చారు. సో హీఈస్ గివింగ్ ద ప్రైజ్ టు ద ఆల్ విన్నర్స్. ఈయన కుమారస్వామి గారు మన జనగాం నుంచి 21 kilometers కంప్లీట్ అయిన నాతో పాటు వచ్చారు. 21 kilometers ఈయన నేను ఇద్దరు మాత్రమే చేశాం. ఫైనల్ ఈయన కూడా టార్గెట్ అచీవ్ చేశారు. సో హీఈస్ సో హ్యాపీ. సో ఈయన మన జనగాంకి ఒకప్పుడు సిఐగా వర్క్ చేసి వెళ్ళారు. సిఐ రఘు సార్ ఇప్పుడు నర్సంపేటలో సేవలు అందిస్తున్నారు. సో ఈయనతో సెల్ఫీ తీసుకున్నాను ఒకటి. సో హ్యాపీ. ఇక్కడ మా అందరికీ గెలవడం, టాప్ 3లో ఉండడం, టాప్ 10లో ఉండడం ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. సో ఆ పార్టిసిపేట్ చేయడానికి అందరం వచ్చాం. సో ఎంపీ రఘునందన్ రావు గారితో మేము అందరం కలిసి చిన్న సెలబ్రేషన్స్ ఇక్కడ. Nikhil, say hi. Hello. ఫైనల్గా 21K కంప్లీట్ చేసుకున్నాం. తిరిగి ఇంటికి వెళ్తున్నాం. సిద్దిపేట మ్యారథాన్. దీస్ ఆర్ మై కోవర్కర్స్, ఫ్రెండ్స్, మ్యారథాన్ రన్నర్స్. హాయ్ అయ్యప్ప. కాళ్ళు మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయి, బట్ ఆ పెయిన్సే నిజమైన హ్యాపీనెస్ ఇస్తాయి. సో యాక్చువల్లీ 1 hour 57 minutes పట్టింది. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఈ టార్గెట్ని బీట్ చేయాలి. సో 1 hour 57 minutes కంటే తక్కువలో ట్రై చేస్తా. బాయ్.